విజయనగరం జిల్లాలో వాడవాడల డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా ఆర్థిక పథకం అందుతోంది. ఆయా మండలాల్లో జరుగుతున్న కార్యక్రమాలకు అక్కా చెల్లెమ్మలు వచ్చి ఆసరా పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. సీఎం జగన్ తమ కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఒక పండుగలా ఈ కార్యక్రమం జరుగుతోంది. విజయనగరం జిల్లా గజపతినగర నియోజకవర్గం గంట్యాడలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డ్వాక్రా మహిళలు ఏమంటున్నారో మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. ఆడపడుచుల మొహాలపైన చిరునవ్వుల పండగ జరుగుతోంది. సంక్రాంతి వెళ్లిన వెంటనే అతి పెద్ద పండగ జగనన్న ఆసరా పథకంలో కోట్లాది రూపాయలు వాళ్ళ ఖాతాల్లో పడ్డమే కనిపిస్తోంది. ఈ రోజున విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం గంట్యాడ మండలంలో 9,23,00,000 రూపాయలను అక్కచెల్లెమ్మలకు పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసింహ చేపట్టారు. ఇప్పుడు మనతో మహిళలు ఉన్నారు. వాళ్ళకి ఈ పథకంలో ఎటువంటి ప్రయోజనం జరిగింది అనేటువంటిది తెలుసుకుందాం. 4వ విడత వైఎస్ఆర్ ఆసరా మాకు 4 విడతల కింద ఇస్తానన్నారు. ఇది 4వ విడత వైఎస్ఆర్ ఆసరా. మా సంఘానికి అయితే 4,64,000 రూపాయలు వచ్చింది. అందులో భాగంగా నా వంతు అయితే 36,000 వచ్చింది. దాంతోపాటు సున్నా వడ్డీ కూడా సున్నా వడ్డీకి రుణం కూడా తీసుకోవడం జరిగింది. అయితే మా అబ్బాయికి శ్యామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్కి పంపించడం జరిగిందండి. మా అన్న ఉన్నారనే ధైర్యంతో మేము కోచింగ్కి పంపించడం జరిగింది. 1 సంవత్సరం పాటు కోచింగ్ తీసుకోవడం వల్ల మా అబ్బాయికి చిన్నపాటి ఉద్యోగం కూడా రావడం జరిగింది. అయితే ఈరోజు చాలా ధైర్యంగా ఈరోజు మాట్లాడగలుగుతున్నాం అంటే అన్న చేసే కార్యక్రమాలు. కానీ మా అన్న అయితే మాత్రం ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పకుండా మీ వెంట నేనున్నాను అనే ధైర్యంతో మాకు భరోసా ఇచ్చి మా కార్యక్రమాలన్నీ అమలు చేసినందుకు ముందుకు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మా అన్నే రావాలి సీఎంగా మాకు కావాలని మా మహిళలందరినీ కూడా ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతాను. దానికి సంబంధించి నా వాటాగాను 2,07,856 రూపాయలు మొదటి విడత తీసుకున్నాను. 2వ విడత కూడా సేమ్ అలా తీసుకున్నాను. 3వ విడత కూడా సేమ్ అలా తీసుకున్నాను. ఈ విధంగా నేనైతే చిన్న ఇచ్చినటువంటి వైఎస్ఆర్ ఆసరా మొదటిది అయితే నేను చిన్న షాప్ ఫ్యాన్సీ షాప్ పెట్టుకున్నాను. అలాగే సున్నా వడ్డీకి కూడా ఒక 50,000 రూపాయలు సున్నా వడ్డీకి ఇచ్చారు బ్యాంక్ లింకేజ్. అదేవిధంగా తోడు కూడా ఒక 10,000 రూపాయలు ఇచ్చారు. దీంతో నేనేంటంటే నా జీవనోపాధి కల్పించుకోవడానికి ఇంప్రూవ్ చేసుకుందాం అని చెప్పి నేనైతే ఫాల్స్ సారీస్ ఇటువంటిది నేను షాప్ పెట్టుకోవడం జరిగింది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా పెరిగినాయి? గతంలో మీరు మీ భర్త సంపాదన మీద లేకపోతే కుటుంబ పెద్దల సంపాదన మీద ఆధారపడి అన్మ్యారీడ్ కుటుంబ పెద్దల సంపాదన మీద ఆధారపడి ఈ రోజున మీ నెలసరి ఆదాయం ఎంత ఉంది జగన్ ఇచ్చినటువంటి 4 విడతల ఆసరాతో? సార్ నా ఇప్పటి వరకు అయితే నేను 12,000 రూపాయలు అంటే సాధారణంగా బిజినెస్ చేస్తే 12,000 రూపాయలు వస్తుంది సార్. ఏదైనా ఫెస్టివల్ టైంలో అయితే మట్టుగా ఇంచుమించు 40,000-50,000 వరకు వస్తుంది సార్. ఇప్పుడు నేనైతే నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నానంటే దానికి కారణం మన జగనన్నే. మా జగనన్న వచ్చి మా మహిళలను మేల్కొల్పి ఏ ఒక్క సీఎం చేయని విధంగా మా జగనన్న మాకైతే ఎంతటి అవకాశం ఇచ్చి మా మహిళలు ముందుకు నడిపిస్తున్నారంటే దానికి కారణం మా జగనన్నే. ఇప్పుడే కాదు ప్రతి ఒక్కసారి కూడా మా జగనన్నే మాకు కావాలనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా తరపున మా మహిళ తరపున మా జగనన్నకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఇంత అవకాశం ఇచ్చినటువంటి జగనానికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజున అయితే వాళ్ళకి యావరేజ్న 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయలు కూడా ఆదాయం ఏడాదికి సంపాదించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో మహిళల్లో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ అయింది. కుటుంబాన్ని మేము కూడా నడుపుకోగలం అనేటువంటి నమ్మకం కలిగింది. దీని అంతటికీ కారణం మా వెనక సీఎం జగన్ ఉన్నారు అనేటువంటిదే వీళ్ళు చెప్తున్నటువంటి మాటగా తెలుస్తుంది. వీడియో జస్ట్ ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుండి.